ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నాతో చెప్తారండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం కూర్చుండుట అనే అంశం మీద పోయిన ఆదివారం ఈ ఉపవాస ప్రార్థనలో మనం చెప్పుకున్నాం. అసలు ప్రతి నెల 2 రోజులు మన ఇంట్లో ప్రార్థన జరగాలి. ఉపవాస ప్రార్థన విశ్వాసులు మారుమనసు పొంది ఆసక్తిగా ఉన్న విశ్వాసులు ప్రతి నెల 2 రోజులు ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మరి సేవకులు పూట వాక్యం చెప్పి వెళ్ళినా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన మందిరంలో పెడుతున్నాం. బల్లారాధన తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళు, బల్లారాధన తీసుకున్న వాళ్ళు 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన రాకోకుండా బల్లారాధనకి ఎలా వస్తారు? అలా ప్రార్థన చేసుకోవాలి. మారుమనసు పొందిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, బల్లారాధనలో పాలు పంపులు పొందే వాళ్ళు ప్రతి నెల 2 రోజులు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటేనే బలపడతాం, ఉపవాసం ఉంటేనే బలపడతాం. ఆదివారం వచ్చి వెళ్ళిపోతే మన ఆత్మీయంగా ఆదివారం క్రైస్తవులు అనబడతాం. సరేండి, దయచేసి అలా ఉండొద్దు. మీరు మాత్రం ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేశారంటే మన కార్యాలు జరగవు, మన ఇళ్లలో కార్యాలు జరగవు. సరేండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ప్రార్థనకు రాయండి. చూడండి, నేను కూర్చున్న అంశం మీద మరియా ఆమె యేసు పాదము దగ్గర కూర్చుని ఆయన బోధ ఈనిసుండెను అన్న మాట మీద మన వాక్యం చెప్పుకుంటున్నాం. నా ఆశ ఏంటంటే మనందరం కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలని. సరేండి, ఆయన దగ్గర కూర్చుంటాం నేర్చుకోవాలని. సరేండి, అవన్నీ కూడా నేను దీని మీద 12 అంశాలు ఎడదీసి చెప్తా ఉన్నా. నేను ఎన్ని మాటలమ్మా? 12 అంశాలు. మొదటిది చూడండి, ఆసక్తిగా కూర్చుంది. రెండవది కృతజ్ఞతగా. ఇక మీరు చెప్పండి. ఆసక్తితో కూర్చుంది, ఆసక్తిగా కూర్చుంది, కృతజ్ఞతతో కూర్చుంది, కృతజ్ఞతగా కూర్చుంది, విశ్వాసంతో కూర్చుంది, విశ్వాసంతో కూర్చుంది, దేవుని సన్నిధి అనుభవించాలని కూర్చుంది, దేవుని సన్నిధి అనిపించడానికి కూర్చుంది, నేర్చుకోవటానికి కూర్చుంది, పశ్చాత్తాపడతానికి కూర్చుంది, నిబ్బరంగా కూర్చుంది, దగ్గరగా కూర్చుంది, తెలియనివి తెలుసుకోవాలని, వాక్యం బాగా వినాలని, తెలియని విషయాలు తెలుసుకోవాలని కూర్చుంది, సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి కూర్చుంది, దేవుడు నన్ను బాగా చూడాలని కూర్చుంది, నేను బాగా చూడాలని కూర్చుంది, ఉత్తమైన దాన్ని ఏర్పరచుకోవటానికి కూర్చుంది. మంచిదే, ముందల కూర్చుంది విశ్వాసం. కూర్చోను. ఎందుకు ఇలాగూ మళ్ళోసారి ఇలా రిపీట్ చేస్తామంటే కొంచెం గుర్తుండిపోద్ది. మనకి ఇంపార్టెంట్ విషయాలు మనకి జ్ఞాపకం ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. దేవుని పాఠశాల చక్కగా మనం నేర్చుకోవాలన్నమాట. ఓసారి ఒక ఇంటికి సంహార దూత వచ్చిందంట. హలో బ్రదర్ రా అన్నంట. అంటే రామంటే ఏంటి? ఇక వెళ్ళిపోతామే. 90వ కీర్తన, నరులారా నా వద్దకు రామని సెలవు ఇచ్చినప్పుడు ఒక్కోసారి మనకు తెలియదు కానీ కుక్కలు మురుగుతూ ఉంటాయి. సరే, లేదా కానీ గీతలు తాళ్ళు తెంపేస్తూ ఉంటాయి. మొన్న ఒక కుర్రోడు, సంవత్సరం కుర్రోడు మంచి నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పటికి ఒకేసారి లేచి బేరమన్నాడంట. బేరమన్న 10 నిమిషాలకి ఇంటి పక్కన ముసలాడు చచ్చిపోయాడు. అంటే ఏంటి? సరే, ఇటు వచ్చి అటు ఏదోత సంహారత. సర్లే, ఒక ఆయన్ని పాపం వచ్చింది, ఆ దోత వచ్చాడు. వచ్చి హలో బ్రదర్ అయిపోయింది మీ సమయం రైన్ అన్నాడట. ఆయన అన్నాడంట, అయ్యా వచ్చేసారా, అయిపోయిందా, వెళ్ళిపోవాలా? అయ్యా నా కాఫీ అంటే చాలా ఇష్టం, ఇద్దరం కాఫీ తాగి వెళ్ళిపోదాం అన్నాడంట.
కానీ కాఫీ తాగి వెళ్ళిపోతాడు. పాపం ఆ దేవదూత కూడా సర్లే అందంట. ఆ కిచెన్లోకి వెళ్ళి చిక్కన పాలు పెట్టుకుని ఆ కాఫీ పొడేసి పంచదార వేసి బాగా మరగనిచ్చి చూడండి, భయం వేసిపోతుంది ఆయనకి. ఎవరు కూర్చున్నారు ఇంట్లో? ఇప్పుడు వెళ్ళిపోవాలిగా. సరే బాగా వేసి సర్లే ఏం చేశాడంటే ఆ దోతకి ఇచ్చే కాఫీలో ముందు కలిపాడంట. ఆ టీలో ఆ కాఫీలో ముందు కలిపాడు. సర్లే పాపం వచ్చి ఇచ్చాడు. సర్లే మొత్తానికి ఈయన కూడా తాగుతున్నాడు. తాగేటప్పటికి ఏం జరిగిందంటే ఆ దోత తాగి 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 లాస్ట్లో అలా పడిపోయింది. అలా పడిపోయేటప్పటికి ఆ పుస్తకం తీసాడంట. ఆ పుస్తకం తీసేటప్పుడు ఎవరి పేరు? పలానా సంవత్సరం, పలానా దేశం, పలానా ఊర్లో ఈయన పేరు ఇప్పుడు టైం అయిపోయింది. ఇక ఆయన పేరు ఉంది. ఆ పక్కన ఇంకొక తల్లి, ఆ పక్కన ఇన్ని గంటలకు ఒక ఆయన అని అక్కడ అంతా రాసి ఉందంట. ఆ పేరు ఇంకొకరి పేరు రాసింది. ఈ టయానికి రేపు ఎల్లుండ ఇలా అన్ని పేర్లు ఉన్నాయంట. ఆ దోత మొత్తులో ఉంది కదా, ఆయన పేరు కొట్టేసి దాన్ని క్లీన్గా చేసేసి ఆఖరిగా రాశాడంట ఆయన పేరు. ఆయన పేరు తీసుకెళ్ళి ఎక్కడ రాశాడు? ఆఖరి పేజీలో రాశాడంట. ఆఖరి పేజీలో రాసేటప్పటికి చూడండి, ఆ దోత కాసేపుడు లేచి అబ్బో ఇదేంటే భూలోకంలో కాఫీ అంటే ఎంత ఇదిగా ఉంది సరండి అనుకుంటా లేచి, నువ్వు చూస్తే చాలా మర్యాదస్తుల్లా కాపాడుతున్నావు, నువ్వు చూస్తే చాలా మంచోళ్ళలా కాపాడుతున్నావు, మరే ఓ పని చేద్దాం అన్నాడు దోత. మరి ఇక నేను వదిలేస్తాను కానీ ఆఖరి నుంచి ప్రారంభిద్దాం అందంట. ఎప్పటి నుంచి? ఆఖరి నుంచి ప్రారంభిద్దామయ్యా అందంట. ఆఖరి పేరు ఎవరిది? సరండి దేవదూతల పిచ్చోళ్ళు సరండి. కాబట్టి పిల్లరా, ఆ సమయాన్ని దేవుడు పిలిస్తే ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాలి. అన్నీ తెలుసు కానీ మనిషికి ఆయన రోజు ఏంటో తెలుసమ్మా. ఒకవేళ అదే కనుక తెలుసు అనుకో, ఎవరి రోజు వాళ్ళకి తెలుసు అనుకో, ఇప్పుడైతే కానీ మనం ఎలా పరకరించుకుంటాం? అమ్మ బాగున్నారా అంటాం. ఒకవేళ ఎవరి రోజు వాళ్ళు తెలితే కనుక ఎలా పరకరించుకుంటారు? అమ్మ ఇంకెన్ని రోజులు ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంది అంటారంటారా? ఎప్పుడమ్మా, ఎప్పుడు నీ టైం ఎప్పుడు సరండి. పాపం ఎక్కువ సంవత్సరాలు ఉందనుకో, 80-90 సంవత్సరాలు ఉందనుకో, అబ్బా ఇప్పుడప్పుడే కాదమ్మా అంటారు. అదే కనుక రేపే అవుతే ఏం చేస్తావు వదిన, ఇదిగో రేపే సరండి. కాబట్టి ఇప్పుడు మన సమయం మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటూ నేర్చుకోవాలి, చక్కగా బలపడాలి ప్రభు సన్నిధిలో. ఏమండి 12 విషయాలు మన ప్రభు సన్నిధిలో నా చిన్న జ్ఞానంతో చెప్పానే, మనం నేర్చుకోవాలి సరండి. ఆవిడ కృతజ్ఞతగా కూర్చుంది, ఆసక్తిగా కూర్చుంది, ముందల కూర్చుంది, నేర్చుకోవటానికి కూర్చుంది, దేవుని సన్నిధి అనిపించడానికి కూర్చుంది, నిబ్బరంగా కూర్చుంది. మందిరంలో ఎలా కూర్చోవాలండి? నిబ్బరంగా కూర్చోవాలి సరండి. ఆమె దగ్గరగా కూర్చుంది, పశ్చాత్తాపడతాను కూర్చుంది, సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి కూర్చుంది, బాగా కాపాడాలని కూర్చుంది, వాక్యం బాగా వినాలని కూర్చుంది సరండి. ఉత్తమైన దాన్ని రాత్రి చెప్పాను, ఉత్తమైన దాన్ని ఏర్పరచు ప్రవేశ చెప్పారన్నమాట సరండి. అవును. కాబట్టి నేను 9 విషయాలు చెప్పేశా సరండి. పోయిన ఆదివారం ఆసక్తిగా కూర్చుంది, కృతజ్ఞతగా కూర్చుంది, ముందల కూర్చుంది, దేవుని సన్నిధి అనిపించడానికి కూర్చుందని చెప్పాను. తర్వాత ఉపవాస ప్రార్థన మొదటి రోజున చూడండి నిబ్బరంగా కూర్చుంది, దగ్గరగా కూర్చుందని చెప్పాను నేను చూడండి. ఆ తర్వాత రోజు నేర్చుకోవటానికి కూర్చుందని చెప్పాను నేను. ఆ తర్వాత పశ్చాత్తాపడతాను కూర్చుందని చెప్పాను నేను. రాత్రి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకోవటానికి ఇంకా 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు ఏంటంటే సమయాన్ని, తర్వాత వాక్యం బాగా వినటానికి, తెలియని విషయాలు తెలుసుకోవటానికి దగ్గరగా ఉంటే బాగుంటుందని కూర్చుంది. తర్వాత ఆఖరిగా నేను యేసయ్యకి బాగా కాపాడాలని సరండి. అవునండి, ఎంత మంచి విశ్వాసం. ఆవిడ మంచి సాక్ష్యం పొందుకుంది ఆవిడ. మనం కూడా పిల్లల ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. ప్రతిరోజు నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుని డాడీ చూడండి, డాడీ నీ ఆత్మీయ విషయాలు, నీ శరీర విషయాలు, నీ బాధలు వేదనలు అన్నీ కూడా ప్రభువుతో చెప్పుకోవాలి దగ్గర కూర్చుని. అప్పుడు నీ హృదయం ఎంత చక్కగా ఉంటుందో, నిబ్బరంగా ఉంటుందో సరండి. నిన్ను ఎవరిని చిన్న చూపు చూశారు అనుకో, చిన్న చూపు అంటే ఎలాగుంటుందో తెలుసా మీకు? ఒకవేళ నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, ఆయన చూసి సొన్నట్టుకు వెళ్ళిపోయారు అనుకో, అదే చూపు చిన్న చూపు. సిస్టర్ గారు వచ్చారా, అదే చూపు. అవునా కదా? సిస్టర్ గారు వచ్చారా, అదే చూపు. 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 సిస్టర్ గారు
ఇవన్నీ కూడా మనకి ఎదురైనే లేదా? నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుని, డాడీ నాడు ఫంక్షన్కి వెళ్ళా, నువ్వు చూసావు కదా, నన్ను చాలా తక్కువగా చూశారు, చాలా చిన్న చూపు చూశారంటే, అమ్మా నేను పెద్దగా నిన్ను చూస్తానుగా అంటాడు ఆయన. మీకు తెలుసా, మనుషులు చిన్న చూపు చూస్తే దేవుడు ఏ చూపు చూస్తాడు? చూడండి, కొన్ని లెక్కలు ఉన్నాయి, ఇది నేర్చుకోవాలి మనం. నాకు ఒక మాట గుర్తు వస్తూ ఉంటుంది ఎక్కువ సార్లు. లేయా ద్వేషించబడతాం, యెహోవా చూసేవాడు గర్భాన్ని. అందరూ ఎవరు ప్రేమిస్తున్నారు? రహేల్ని ప్రేమిస్తున్నారు. యాకోబునండి ఎవరు ప్రేమిస్తున్నారు? ఏమండి? కానీ దేవుడు మనుషులు ప్రేమించేవాళ్ళు దేవుడు ప్రేమించడేమో. మరి మనుషుల్ని ద్వేషించబడితే యెహోవా చూస్తాడట. సరేండి. తర్వాత అన్నమనులాగా చూడండి, దేవుడి దగ్గర కూర్చుని చక్కగా అడగాలండి, డాడీ దివ్యాన పోయింది, నాది ఎక్కడుంది? అంత దగ్గరగా ఉండేదంట అన్నమని. బీరువా వెనకాల ఉందమ్మా అనేవాడు అండి దేవుడు. ఎలుసూతి ఎక్కడ ఉండేది కరెక్ట్గా? బీరువా ఆయన బత్సింగ్ గారి దగ్గర కూర్చునేవాడు అండి దేవునికి. ఎంత దగ్గర కూర్చునేవాడు చూడండి. నీకు ఏ గాయమైనా సరే నువ్వు యేసయ్య దగ్గర కూర్చున్నావు అనుకో రోజు చక్కగా, ఏమండి అవాదం కూడా దేవుడు ఒళ్ళో కూర్చుని ప్రతిరోజు ఏదేని తోటలో ఆ సల్లపోటు వాళ్ళు వచ్చినప్పుడు, డాడీ ఇదిగో ఈ రోజు ఇదిగో పలానా చెట్టుకాయలు తిన్నాం, ఈ రోజు ఈ పని చేసాం, ఇదిగో ఈ రోజు ఇటు వెళ్ళాం, ఇదిగో ఈ రోజు ఇలా ఆడుకున్నాం, ఈ రోజు నన్ను ఏనుగు వెళ్ళి అడ్డం వస్తే మేము ఇలా తోలే, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళట. దగ్గరగా మనం కూడా అంత దగ్గర అయిపోవాలండి యేసయ్యకి. మనం కూడా ఎలా దగ్గర అయిపోవాలమ్మా? అంతదే. ప్రతి విషయం ప్రభుతో చెప్పాలండి. దేవుడు కూడా పిల్లరా చూడండి, మనకి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన దగ్గర ఉంటాయి. ప్రతి విషయం ప్రభుతో చెప్పుకోవాలి. చక్కగా చెప్పుకుంటే ఈ అనుభవం గనక నీకు వస్తే నువ్వు ఎంత బాధపడరు, అసలు భయపడరండి దేనికి. నేను యేసు పాదాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను, డాడీ నన్ను ఇలా చూశారు, ఇలా గాయపరిచారు, ఇలా సహాయం చేశారంటే నేను ఎంత ఆదరిస్తాడో దేవుడు. సో నువ్వు కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి, యేసయ్య చెయ్యి అందేటట్టు కూర్చోవాలి. చూడండి, ప్రతి విషయం కూడా ఎవరితో చెప్పుకోకుండా ఎవరితో చెప్పాలి? యేసయ్యతోనే చెప్పాలి. అంత సన్నిహితంగా ఉండే దేవుడు నీ దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు దగ్గరగా ఉండే దేవుడు. ఏదో ఆదివారం ఒకసారి అటు వెళ్ళి కాపాడొస్తానంటే కుదరదు. ప్రతిరోజు నువ్వు కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రయాణాలు ఉన్నా సరే దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, విజ్ఞాపన ప్రార్థన చేసుకుని నేర్చుకోవాలి, నీ ఆత్మ జీవితాన్ని బలపరుచుకోవాలి ప్రభు సన్నిధిలో. సరేండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలు ఏమన్నారంటే, ఆ క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చున్నాడంట? రాత్రి చెప్పాను. లోతు ఎక్కడ కూర్చున్నాడు? చూడండి, సొదొమ గౌనుల యొద్ద కూర్చున్నాడు. గౌనుల యొద్ద ఏం జరుగుతాయని చెప్పాను నేను? పంచాయతీలు జరుగుతాయి. ఏమండి, రచ్చబండ కార్యక్రమం జరుగుతాయి, ఇటువంటి అన్ని జరుగుతాయి. అక్కడ అందరి విషయాలు అక్కడికి వస్తాయి. ఊర్లో విషయాలన్నీ కూడా ఆ వార్తలు ఇంటా కూర్చున్నాడు. ఏమైపోయాడు ఆయన? ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహం గారు ఎక్కడ కూర్చున్నాడు? చూడండి, గోడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు కాపాడ్డాడు ఆయనకి. సరేండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. సరే గట్టిగా చప్పులు కొడదామండి. దేవుడు ఎక్కడంటే కూర్చోబెట్టేది మనల్ని? ఎక్కడ? పరలోకమందు ఆయనతో కూడా. ఆయన ఎక్కడ కూర్చుంటారు? యేసయ్య ఎక్కడ కూర్చుంటారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటారట. ఆయనతో కూడా. అబ్బా, ఇక్కడ నువ్వు కూర్చోపోతే నువ్వు పరలోకంలో ఎలా కూర్చుంటావు? సరేండి. పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత చూడండి ప్రేమగల దేవుడు ఆయన. సరేండి. నువ్వు అన్ని హృదయాన్ని చెప్పుకోకుండా, ఇందాక చెప్పింది పాస్టర్ గారు ఆయన మరసెమ్మ కథ. ఏమండి, అది తీసుకుని మట్టిగోళ్ళలో దాచేసి, ఏమండి నా ప్రార్థన రావట్లేదంటే ఎలా వస్తుంది ప్రార్థన? ఏం సరి చేసుకోవాలి వద్దా? ఇచ్చేయాలి వద్దా? క్షమాపణ అడగాలి వద్దా? ఏమండి, ఆత్మీయ జీవితాన్ని చాలా మంది బోధ నిబ్బరంగా వింటలేదు కాబట్టి అర్థం కావట్లేదు. అలా వాక్యం వింటే మారు మనసు పొందకుండా ఉండలేరు. అయ్యా నేను తీసుకెళ్ళరా, నువ్వు కూడా తీసుకెళ్ళరా, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను రక్షణ పొందుతాను చూడండి అని చాలా మంది అడుగుతారు. నువ్వు అడుగుతులేదంటే నీకు భారం లేదు, వాక్యం సిరగా ఎక్కుతులేదు. సరేండి. కాబట్టి పిల్లారా చూడండి, ఆయన పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎంత మంచి చూడండి దేవుడు. ఈ పౌలు గారు కూడా అంట గమనయేలు పాదముల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడంట. ఆయన ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు? ఆయన
చూడండి, అట్లాగే మనం కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. పాదాల దగ్గర కూర్చుని ఆ చక్కగా ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాలి. పిల్లరా, నేర్చుకోవాలి. ఈ పొద్దున పరలోకంలో కూర్చుంటా, నేను నా తండ్రి దగ్గర కూర్చుంటాను. ఇప్పుడే నువ్వు కూర్చుంటాం ట్రై చేయాలి. యేసయ్య దగ్గర కూర్చోవాలి. నీకు బాధ వచ్చినా కూర్చోవాలి. ప్రభువా, ఈ రోజు ఇలా గడిచిందయ్యా, ఈ రోజు ఇదిగో నా కన్ను ఇలా పాడైందయ్యా, ఈ రోజు ఇదిగో నా నోరు ఇలా పాడైందయ్యా, ఈ రోజు నా మనసు ఇలా పాడైందయ్యా అని ఎప్పటికప్పుడే రోజు క్లీన్ చేసుకుంటా తండ్రితో చెప్తా, క్షమాపణ అడుగుతా ఉండాలి. అయ్యా, మారు మనసు పొందినప్పుడు నేను ఇలా చేసానయ్యా, కానీ ఆసక్తి తగ్గిపోతుందయ్యా, నన్ను బలపరచయ్యా, ఉజ్జీవం నా మీద ఉండటానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సరేండి, ఓసారి డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు చనిపోయినప్పుడు, ఆఫ్రికా దేశంలో చనిపోతాడు ఆయన. ఇంగ్లాండ్ దేశం అయింది. ఆయన డాక్టర్ గారు MBBS చదివారు ఆయన. చూడండి, ఆయన డేవిడ్ లివింగ్స్టన్ మొదటి మిషనరీ, ఆఫ్రికా మిషనరీ, మొదటి మిషనరీ. సరే, ఆయన చనిపోయినప్పుడు అనాగరికతలండి. అసలు బట్టలు కట్టుకుంటాం కూడా రాదు అప్పుడు ఆ దినాల్లో, అంత పూర్వ దినాల్లో ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు వాళ్ళు. చూడండి, మోటుగా ఉంటారు, చదువు లేదు. చూడండి, సర్లే అలాంటి వారికి ఈయనెళ్ళి ఆ కంపల్లో ఆ ఎర్రటి ఎండ అంటండి, అక్కడ సువార్త చెప్పి మనుషులను రక్షించి దేవుని ప్రేమ అంటే ఎలాగుంటుందో చూపించి, అక్కడ ఫస్ట్గా ఏంటంటే అక్కడ వైద్యం చేసి ఆ మనుషుల్ని దగ్గరగా ఆకర్షించి సువార్త చెప్పి అలా నడిపించేవాళ్ళంట. చాలా సంవత్సరాలు. ఒకసారి సింహం ఈ చేయను ఇలా కొడితే చేయి పడిపోయింది, జీవితకాలం నిలబెట్టుకుని వెళ్ళేవాడంట ఆయన. ఒక కన్ను పోయింది. ఏమండి, తెల్లన మనిషి ఆ ఎండలకు ఎలాగైపోయాడంటే నల్లగా. ఒకసారి ఇంటికి వెళ్తే, ఇంగ్లాండ్ దేశం ఇంటికి వెళ్తే బెల్లు మోగిస్తే భార్య వచ్చి, ఎవరైనా మీరు అందంట. అమ్మా నేనమ్మా అంటే ఆయన మీద పడిపోయి ఏడ్చేసిందంటే నాకు. అయ్యో, ఏంటి ఇలాగైపోయారయ్యా, ఏ క్రీస్తు కోసం ఇలాగైపోయారేంటి? ఒక కన్ను పోయింది, ఒక చెయ్యి పడిపోయింది, నల్లమడిపోయారు, ఏంటయ్యా మీరు ఎలాగైపోయారని ఆ భార్య అయ్యో దేవుని కోసం అని ఎంత ఏడ్చిందోనంటే అండి. సరే, మొత్తానికి ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి విమానం వేసుకెళ్లారు, దొరలు వెళ్ళారు. చూడండి, ఆ షూటు కోటు మంచి ఇదిగా వెళ్ళారు. ఇంగ్లాండ్ ప్రజలు ఎలాగుంటారో తెలుసు కదా మనకి. అయ్యా, మా ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడిన మిషనరీగా వచ్చాడు, మా దేశం తీసుకెళ్లిపోయి సమాధి చేయాలంటే వాళ్ళు ఏమన్నారంటే, లేదయ్యా. చూడండి, చదువు లేని వాళ్ళు కూడా తిరగబడ్డారంట. లేదయ్యా, ఆయన మా దేశంలో 2 సంవత్సరాలు ఉన్నారు, మాకు ప్రేమ అంటే నేర్పించారు, మాకు దైవత్వం నేర్పించారు, ఆ క్రీస్తు అంటే మాకు తెలియదు, ఇదిగో ఈయనే మా క్రీస్తు, మాకు ఇక్కడే సమాధి జరగాలని కూర్చున్నారంట. వాళ్ళు స్థాన బలం ఉందిగా, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేదండి, అలా కాదయ్యా, ఆయన ఇంగ్లాండ్ దేశం తీసుకెళ్ళిపోతాం మేము. లేదండి, ఇక్కడే జరగాలండి. సరే, మొత్తానికి చూడండి, కొన్ని రోజులు పోరాటంలో ఒక ఆయన అన్నారట, అయ్యా ఆయన గుండంతా మీరు తీసేసి, ఆయన హృదయం ఇక్కడే ఉంది కాబట్టి గుండాలకు ఇచ్చేసి బాడీని తీసుకెళ్ళిపోదాం అన్నారట. బాగుంటుందని మొత్తానికి ఏం చేశారు, ఆపరేషన్ చేసి చచ్చిపోయిన మనిషిని, ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారిని అలా తీసేసి గుండు ఇచ్చేసి చూడండి బాడీని తీసుకెళ్ళిపోయారట. 2 సమాధులు ఆయనకి. సరే, మొత్తానికి ఏం జరిగిందంటే, ఇంగ్లాండ్ దేశం డేవిడ్ లివింగ్స్టన్ గారు బాడీ వస్తుందని తెలుసుకుని నలుదిక్కుల నుంచి ప్రజలు వచ్చారంట. విక్టోరియా మహారాణి వచ్చిందంట, రాజులు వచ్చారట, సామంత రాజులు వచ్చారట, మంత్రులు వచ్చారట, కొనియాడుతున్నారట. అమ్మో, ఎంత విశ్వాసం అయింది, ఎంత మిషనరీ, ఎంత భక్తుడు, ఎంత ప్రేమ, ఎంత దైవత్వం. చూడండి, అంత దొర ఆఫ్రికా దేశంలో అరణ్యంలో ఎలాగైపోయాడు ఆయన. చూడండి, ఆయన త్యాగం క్రీస్తు లాంటి త్యాగం అని అందరూ కొనియాడుతున్నారట. సరే, ఒక ఆయన అటు వెళ్తుంటే తెగెడుతున్నాడు ఒక ఆయన. ఏంటయ్యా ఎడుతున్నావు నువ్వు? అందరూ సంతోషంగా విశ్వాస వీరుని గురించి ఉజ్జీవించబడుతుంటే నువ్వేంటి ఇక్కడ ఎడుతున్నావు మూలం కూర్చునంటే, అయ్యా ఏం చెప్పనండి, నేను డేవిడ్ లివింగ్స్టన్ నేను LKG నుంచి కలిసి చదువుకున్నాం, ఆయన నేను కలిసి గ్రౌండ్ లో ఆడుకున్నాం, ఆయనది నాది ఒకే వయసు, ఆయన నేను మంచి స్నేహితులు. కానీ ఆయన ఈ దినాన్న అంత భక్తి చేసి చచ్చిపోతే రాజులు వచ్చారు, విక్టోరియా మహారాణి వచ్చింది, ఇంతమంది ఆయన విశ్వాసం గురించి కొనియాడుతున్నారు. రేపొద్దు నేను చచ్చిపోతే నాకు ఎవరు చెప్పరండి, నా గురించి నాకు సాక్ష్యం లేదండి. నేను ఆయనతో పెరిగాను కానీ, ఆయనతో చదివాను కానీ, ఆయనతో ఒకే చర్చికి వెళ్ళాను కానీ ఆయన అంత భక్తిని నేను కట్టుకోలేదండి. నా గురించి ఎవరు విశ్వాసం గురించి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి.
దేశం కదిలొచ్చింది ఆ భక్తుడి గురించి, ఆ సాక్ష్యం నాకు లేదండి అని గుండ్లు బాదుకుని ఎడుతున్నాడంటే ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? అమ్మో, నాతో పాటు పెరిగిన ఆయన ఎంత భక్తిని కట్టుకుని ఈ దినాన్న రాజులు వచ్చి నిశ్శబ్దం పాటించి అమ్మో ఇంత భక్తుడని చూడండి పువ్వుల దండలేసి వెళ్తున్నారే, నాకు వస్తారా? నాకు ఆ విశ్వాసం ఉందా? నాకు ఆ సాక్ష్యం ఉందా? ఏమండి? అవును, నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వు ఏమండి, పరలోకం ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. ఆ కింద వచనంలో ఏముంటుందండి? 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది దేవుని వరమే. అది ఎవరంట? దేవుని వరమే. చూడండి, ఈ రోజు మనం ఉన్నామంటే దేవుని వరం. ఇది తెలుసా మీకు? మనకు ఒక 2 కళ్ళు ఉన్నాయంటే దేవుని వరం. అది తెలుసా? మనం సంపాదించుకున్నాయి కాదు, మన తల్లిదండ్రులు ఇచ్చినవి కాదు. ఏ తల్లిదండ్రులు ఇచ్చినవి అయితే మన భారతదేశం లక్షల మంది గుడ్డివారు ఎందుకున్నారు? ఏమండి, మనకు ఒక 2 చేతులు ఉన్నాయంటే దేవుని వరం. 2 కాళ్ళు ఉన్నాయంటే దేవుని వరం. మనం నడుస్తున్నామంటే దేవుని వరం. ఏంటి, మన గుండె ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే అదేంటమ్మా? అంటే నువ్వు తీసుకున్న జాగ్రత్తల వల్ల. అది దేవుని కృప, దేవుని వరమే. అసలు ఈ లోకానికి వచ్చావంటే దేవుని ఏమండి, కొన్ని కోట్ల కణాలంటండి, కొన్ని కోట్ల కణాలు విడుదలైనప్పుడు ఒకే కణం ఒకే మనిషిగా అవుతారు. కొన్ని కోట్ల అంటే కొన్ని కోట్లన్నీ చచ్చిపోయి ఒక్క వ్యక్తిగా మిగిలింది. అది దేవుని కృప కదా. ఏమండి, దేవుని వరం. ఈ రోజు ఉన్నామంటే దేవుని వరం, బ్రతుకున్నామంటే దేవుని వరం, ఇల్లు ఉందంటే దేవుని వరం, ఒక భార్య ఉందంటే దేవుని వరం, ఒక భర్త ఉందంటే దేవుని వరం, బిడ్డలు ఉన్నారంటే దేవుని వరం, ఒక మందిరంలో నువ్వు ఉన్నావంటే అది దేవుని వరం. అది ఏమంటాడు దావీదు? నేను దేవుని దగ్గర ఒక వరము అడిగి తిని నీ ప్రసన్నతను, నీ మందిరాన్ని ఎవరిని చూడాలంటాడు కీర్తన గ్రంథంలోనే. అది కృపచేతే, అది నువ్వు సంపాదించుకున్నది కాదు, అది దేవుని వరం. పరలోకం వెళ్ళాలంటే అది దేవుని వరం. అది కాబట్టి పిల్లరా, నీ పాదాలు వద్దా అమ్మా? ఆ ప్రేమ గల తండ్రి సన్నిధి వద్దా? కూర్చోవా? అనిపించవా? సినిమాలే బాగుంటాయా? సీరియల్లే బాగుంటాయా? పోనే బాగుంటుందా? అపాసకులు కూర్చున్న చోటే బాగుంటుందా? అక్కడే కూర్చుంటావా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పుకోవా? ఒప్పుకోవా? కన్నీరు కార్చవా దేవుని సన్నిధిలో? నీకు దేవుని ఆదరణ వద్దా? దేవుని ఆత్మ నీ మీద ఏలుబడి చేయొద్దా? నువ్వు యేసు ప్రభువు నేర్చుకోవా? ఏమండి, కాబట్టి పిల్లరా, ఆ మరియా అవుతే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, ఉత్తమైన దాన్ని అది ఆవిడ వద్ద నుంచి తీసి అంత మంచి సాక్ష్యం పొందుకుంది ఆవిడ. సరండి, కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధి అనిపించొద్దా? దేవుడి నిన్ను ఆయన రెక్కలతో కప్పొద్దా? నువ్వు పరివర్తన చెందవా? మారు మనసు పొందవా? దేవుని రూపం నీకు వద్దా? దేవుని ఓదార్పు వద్దా? నువ్వు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయటం నేర్చుకోపోతే అవన్నీ కోల్పోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎందుకు మాట్లాడాడు ఈ నెలలో ఈ వాక్యం మనకి? సరేండి, సమయం పెట్టు. నీకు ఏ సమయం కుదురుతా ఆ సమయం రాసుకో, డైరీలో రాసుకో, లేకపోతే నిన్న ఫోన్లో పెట్టుకో, ఆ టైం పెట్టుకో, ఈ టైం నుంచి ఈ టైం. చూడండి, తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల వరకు ఎప్పుడో, లేకపోతే 3 నుంచి 4 గంటల వరకు, లేకపోతే మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రమో, లేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు నువ్వు ఫోన్లో పెట్టుకో. చూడండి, చక్కగా లేసు, ఒక బైబిల్, ఒక అధ్యాయం చదువుకో, పాట పాడుకో, దేవుని సన్నిధిలో కూర్చో, అడుగు నువ్వు ప్రభుని ఎందుకు భక్తి చేయలేకపోతున్నాను? అయ్యా, నా స్వభావం ఏంటి? నేను పరలోకం నేను ఎంత దూరంగా ఉన్నాను? నా హృదయంలో ఆ పనికిరాని తీగులు ఎన్నున్నాయి. నేను ఎలా తీసేసుకోవాలి? ఎలా రక్షించుకోవాలి? నేను ఎలాగూ సువార్త చెప్పాలి? ఎంత బలపడాలి? నేను బలపడాలి డాడీ అని ప్రభు సన్నిధిలో. తండ్రి అండి ఆయన. ఎవరమ్మా? తండ్రి ఆయన. కాబట్టి నువ్వు తండ్రి దగ్గర కూర్చుని నువ్వు అన్ని ప్రభు సన్నిధిలో నువ్వు నేర్చుకో, దేవుడు నీకు నేర్పుతాడు. ఆ సమయం ఎన్ని సంవత్సరాలు వాడేసుకుంటున్నావు, కానీ దేవుని రూపం రావట్లేదు మనకి. నువ్వు కూర్చోవట్లేదు దేవుడి దగ్గర. కూర్చో, ప్రార్థన చేయటం నేర్చుకోండి. మీరందరూ ప్రార్థన చేయటం నేర్చుకోండి దయచేసి. యేసయ్య దగ్గర కూర్చోండి, కుర్చీ వేసుకోండి, లేదా కూర్చోండి. నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్నే ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. ఎంత కష్టపడినా అన్ని వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఏంటి ప్రభువా ఎందుకు అవుతున్నాయి? నేనేం సరి చేసుకోవాలి? ఏం మార్చుకోవాలి? ప్రభు చెప్పుకో.
నేనేమి నేర్చుకోవాలి ప్రభు అని చెప్పుకో. నీ కష్టాన్ని చెప్పుకో, బాధ చెప్పుకో, ఇరుకుని చెప్పుకో, ఇబ్బందిని చెప్పుకో, ఆత్మీయ జీవితాన్ని చెప్పుకో, కంటి చూపుని చెప్పుకో. జయమిస్తాడు, నేను బలపరుస్తాడు, నేను ఓదారుస్తాడు. ఎంత కోల్పోతున్నాం మనం. ఏదో ఆదివారం వచ్చి ఒకసారి వెళ్ళిపోతే పరలోకం రాదండి. మనం స్థిరపడబండి. కూర్చో దేవుని సన్నిధిలో, నువ్వు కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో. ఒకసారి నేను విజయవాడ వెళ్ళి, మా పిల్లలు కంకిపాడులో సెయింట్ మేరీస్లో చదువుతున్నారు. మేము విజయవాడ సోడవరంలో సేవ చేసినాం. పాస్టర్ గారు ఇలాంటి స్లాపే, దీని మీద ఒక 5 అడుగులు తక్కువ మందిరం. ప్రతిరోజు ఒలివ కొండ అనేవాళ్ళం మేము. ఊరు చివరు ఉండేది, అటేమో కృష్ణా నది కాలువ, ఈ మందిరం అన్నమాట. చాలా చక్కని గాలి వేస్తూ ఉండేది. సలపట్టు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేది ఆవిడ. సరే ప్రార్థన మోకాల మీద చేసి మరి కాసేపు 1 గంట సమయం గడుపుతూ ఉండేది ఆవిడ. ఇంకెక్కువైనా తక్కువైనా అట్లా. సర్లే కూర్చుని ప్రార్థన చేస్తుంటే పెద్ద ఆకారం ఎదురుగా ఉందంట. భయం వేసిపోతుంది, వణుకొచ్చేస్తుంది. ఏం చేయాలో తెలుతుల్లా, కళ్ళు తెరుతుల్లా, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఒక చెయ్యేమో ఆయన కంకిపాడు సెయింట్ మేరీస్ దాకా ఉందంట, ఒక చెయ్యేమో విజయవాడ దాకా ఉందంట. చూడండి, ఆకారం కాపాడుతూ ఉంది, ఆకారం కాపాడుతూ ఉంది. ఈ కళ్ళు తెరుతుల్లో ఆకారం పోతుల్లా. చూడండి, ఇటు సన్నిధి ఉంటుంది, గ్రహింపు ఉంటా ఉంది, ఏడిపోతా ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది, దేవుని ఆత్మ దర్శిస్తూ ఉంది. సరండి, నిజంగా ఆవిడ అనుకోండి దేవుని స్తుతించడం ప్రారంభించిందంట. అయ్యో, నా బిడ్డల మీద దేవుని హస్తం ఉంది, నా భర్త మీద దేవుని హస్తం ఉంది, నా దగ్గర దేవుని సన్నిధి ఉంది. అది నిజంగా ఎన్నాళ్ళు మర్చిపోయిందంటండి ఆ ప్రతిమని, ఆ సన్నిధి. చూడండి, అవును, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే దేవుడు ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చున్నారట. ఎంత సన్నిధి అండి. చూడండి, ఎంత ప్రార్థన అది. చూడండి, కాబట్టి మనం కూడా కొంచెం సమయం దొరికితే నువ్వు కూర్చో, ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చో. మీ ఇంట్లో నువ్వు ప్లేస్ పెట్టుకో, పైన సాయంత్రం అయితే లేదా ఉదయకాల సమయం అయితే నీకు ఎక్కడ అనుకూలంగా ఉండి అక్కడ సమయాన్ని పెట్టుకో, చక్కగా కూర్చో, ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రార్థన చేయకపోతే మన మనసులు మారవండి. చూడండి, మనం ప్రార్థన చేద్దాం, యేసయ్య దగ్గర కూర్చుందాం, నేర్చుకుందాం, నిబ్రంగా కూర్చుందాం, సన్నిధి అనిపిందాం. చూడండి, పశ్చాత్తాపడదాం. చూడండి, ఈ 12 విషయాలు మరోసారి మీరు రాసుకోండి, రోజు ట్రై చేస్తూ ఉండండి. ఏమండి, చక్కగా మీరు ఆ దేవుని సన్నిధి అనిపించండి. మీరు బలవంతులుగా ఉండండి, ప్రార్థన పరులుగా ఉండండి, విశ్వాస వీరులుగా ఉండండి, పరలోకానికి దగ్గరగా ఉండండి, ఆత్మీయంగా ఉజ్జీవించబడండి. అవన్నీ జరగాలంటే ఆమె యేసు పాదం దగ్గర కూర్చుని ఆయన బోధ మనం కూడా నువ్వు ప్రతిరోజు ఆ పరలోకపు తండ్రి పాదాల దగ్గర కూర్చో, నేర్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గెడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుందని ఆయన, మీ వస్త్రపు చెంగులో స్వస్థ, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థ ఉంది. వేసే మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.